కూడా ఇవన్నీ కూడా ల్యాండ్ అక్విజిషన్ కానీ బైపాస్ వచ్చేసి 15 కిలోమీటర్ల చిల్లర ఉంది దాదాపుగా 4.5 NH కూడా కిలోమీటర్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా 11 కిలోమీటర్స్ దగ్గర ఇవన్నీ కూడా త్వరలోనే ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ కూడా కొద్ది భాగమే ల్యాండ్ అక్విజిషన్ కూడా పేమెంట్ చేయాల్సినట్టుంది. అది కూడా 5-6 కోట్ల రూపాయలు ఫైనాన్స్లో కూడా క్లియర్ అవుతా ఉంది. ఏది ఏమైనా ఈ యొక్క చిరకాల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మా యొక్క అధికారుల అండదండలతో వారి యొక్క ఖచ్చితంగా కూడా ఈ ప్రాజెక్టును 1.5 సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పడానికి కూడా ఈరోజు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఈ ప్రజలకు అందరికీ కూడా చేసి త్వరలోనే బనగానిపల్లెనే కాదు చుట్టుపక్కల ప్రాంతాన్ని వారి ప్రజలకు ఈ యొక్క సౌకర్యవంతమైనటువంటి రింగ్ రోడ్డును అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. NH 11 కిలోమీటర్లు మనది, 4 కిలోమీటర్ల చిల్లర NH వాళ్ళది. అదేవిధంగా గత 5 సంవత్సరాల కాలంలో ఏదైతే నిర్వీర్యమైనటువంటి R&B డిపార్ట్మెంట్ను కూడా మేము వచ్చిన తర్వాత దాదాపుగా 871 కోట్లతో పార్ట్ హోల్స్ అంటే ఈ గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేశాము. ఇప్పుడే మా ENC గారు కూడా లెక్కలు చూపించారు. సగం 50% పైన కూడా ఈరోజు రాష్ట్రంలో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేశాము. అకాల వర్షాల వల్ల తుఫాన్ సీజన్ వలన 7 జిల్లాలలో కూడా కొన్ని పనులు చేయలేకపోయాము. వాటన్నిటిని కూడా ఇప్పుడు స్పీడ్గా చేస్తూ ఉన్నాము. ఏదేమైనా జనవరి ఆఖరికి గుంతలు లేని రాష్ట్రంగా మార్చేది మాత్రం మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గుంతలు లేని రాష్ట్రంగా ఈ యొక్క రాష్ట్రాన్ని తీసుకొస్తాము. త్వరలోనే PPP మోడల్లో కూడా కొన్ని 3000 కిలోమీటర్లు PPP మోడల్లో కూడా తీసుకురావడానికి ఏజెన్సీని కూడా ఎస్టిమేషన్ వేయడానికి ఏజెన్సీని కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా కొత్త నేషనల్ హైవే రహదారులు కొన్ని బనగానిపల్లెలు కూడా ఇవి ఎక్కడి కూడా వస్తున్నాయి. ఈ యొక్క వచ్చే సంవత్సరము మళ్ళీ డిసెంబర్ నాటికి రాష్ట్రము చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ యొక్క రోడ్లు బాగున్నాయి ఏ విధంగా చేస్తున్నారనే విధంగా రాష్ట్రంలో R&B డిపార్ట్మెంట్ను ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఒక్కసారి మా ENC గారు మాట్లాడతారు.